మన్యం జిల్లా పార్వతీపురం మండలం డోకిసిల పంచాయతీ తేలునాయుడు వలస గ్రామంలో వర్షాకాలం రావడంతో గ్రామస్తులు అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాలు రావడం పంటలకు ఎంతో మేలు చేకూరుతుంది, కానీ గ్రామస్తులు మాత్రం శాపంగా మారిందంటున్నారు. డ్రైనేజీలో పూడికలు తీయకపోవడంతో రోడ్డు మీద మురుగునీరు నిలిచి రోడ్లు అధ్వాన్నంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వాటర్ ట్యాంక్ పరిసర ప్రదేశాల్లో కుప్పలు, పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో వర్షం పడితే స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, నీరు నిల్వ ఉండటం వల్ల ట్యాంకు వద్ద నీరు పట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్డు మరియు డ్రైనేజీ పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ మండల నాయకులు పి. రాము కోరుతున్నారు. అదేవిధంగా గ్రామస్తులు ప్రజాప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సెక్రటరీ గారికి కనీసము బాగు చేయనట్టు కూడా రాని పరిస్థితి అవుతుంది. సెక్రటరీ గారికి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా సెక్రటరీ గారు ఇప్పించుకోవట్లేదు. ఈ ట్యాంక్ కింద చూడండి, నీరు ఇంత టోరేజ్ అయిపోతుంది. ఈ నీరే గ్రామంలోనికి వెళ్తుంది. అందరూ కూడా తాగుతున్నారు, గ్రామస్తులు అందరూ కూడా తాగుతున్నారు. ఈ నీరు చూడండి ఇక్కడ ఎంత చెత్తగా తయారవుతుందో. ఈ నీరంతా పాడైపోతుంది. గ్రామంలో అందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, అనేకమైన వ్యాధులు అవుతుంది. మొత్తం నీరు ఇక్కడ వస్తున్నాయి. ఈ నీరు చూడండి, ఈ నీరు తాగుతున్నారు, పొలాయిల్లో వెళ్తున్నాయి. ఇక్కడ చెత్త చూడండి మొత్తం ఎంత నిండిపోయి ఉన్నదో. ఈ చెత్త ఈ ట్యాంకులో ఎంతంత చెత్త లేదు. ఇది ప్రెసిడెంట్ గారు పట్టణం రాలేని పరిస్థితి అవుతుంది. స్కూల్ పిల్లలు కూడా రాలేని పరిస్థితి అయితే ఉంది. మీదనికి అనేకమైన గ్రామాలు ఉన్నాయి, ఎల్లాటికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు. చాలా రోడ్డు అయితే బాగులేదు. ఈ ప్రభుత్వం పట్టించుకొని రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగించాలని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోడ్డు అయితే మొత్తము గంజిగేట నుంచి తేలేడు వలస వరకు రోడ్డు అయితే ₹1 కోటి శాంక్షన్ అయిన రోడ్డు. ఈ రోడ్డు అయితే పట్టించుకునే పాలకులు కానీ అధికారులు కానీ ఒక్కరు అయితే లేరు. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వర్ష